ప్రియ సంఘానికి నా వందనాలు తెలుస్తున్నానండి. ఈ ప్రభు దినాన మన ఆరాధనకు సహాయకరంగా కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము మొదటి 5 పుస్తకాల్లోని 4వ పుస్తకము సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణలన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటినీ వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలులో నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందరు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. చాలండి. అలాగే మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దినవృత్తాంతం మొదటి గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం నుంచి. మరియు అతడు ఇశ్రాయేలీయుల అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయ నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. చాలండి. అలాగే ఆఖరిగా ఒక క్వశ్చన్ మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు దావీదు రాజును దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. చాలండి. ఈ ఉదయకాల సమయంలో మన దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము మన ఇష్టపూర్వకంగా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ఆరాధించకుండా వాక్యం కట్టడ ప్రకారంగా, వాక్యం ఏ విధంగానైతే ఇలా ఆరాధన చేయాలని నిర్ణయించిందో, దేవుడు ఎలా కోరుకున్నాడో ఆరాధన చేయాలని ఆ విధంగా మనం ఆరాధన చేయడానికి మనం ప్రోత్సహించబడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి అందజేస్తూ ఆయన్ని ఆరాధించటానికి కొన్ని నియమాలు నియమించినట్టుగా మనకు కనబడుతుంది. మొదటి 5 పుస్తకాల్లోనూ దేవుడు ఏ పనిని నియమించినా తన భక్తులకి ఒక సిస్టమ్ ప్రకారంగా ఆయన నియమించినట్టుగా మనకు కనపడుతుంది. 5 కాండాల్లోనూ ఎవరు ఏ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, పాటలు ఎవరు పాడాలి, బలి ఎవరు అర్పించాలి, కానుకలు ఎలా తేవాలి, లేకపోతే బలి అర్పించినప్పుడు ఆ శేషం, మిగిలిన శేషం అనేది ఎవరు తినాలి, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రతి పనిని ఒక సిస్టమ్ ప్రకారంగా, ఒక నియమావళిలో ఇశ్రాయేలులకి నిర్దేశించినట్లుగా మనకు కనపడుతుంది అన్నమాట. అలాగే ఆరాధన విషయంలో కూడా ఆయన సముఖానికి ఎవరు రావాలి, ఆయన్ని ఎవరు సమీపించాలి, ఆయన్ని ఎవరు ఆరాధించాలి, యాజక ధర్మాన్ని ఎవరు చేయాలి అని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన కంటికి లేవీయులు కనపడ్డారు. ఎందుకు ఆయన లేవీయులు మాత్రమే ఏర్పరచుకున్నాడు? మనం చూసినట్లయితే సంఖ్యాకాండములో దేవుడు మోషే ప్రవక్త ద్వారా ఏ విధంగానైతే ఆరాధనా పద్ధతిని ఆయన నిర్దేశించాడో అదే ఆరాధన పద్ధతిని 2 రాజులు ఇక్కడ కొనసాగించినట్లుగా మనకు కనపడుతున్నారు. ఎవరంటే మొదటి దావీదు, ఆ తర్వాత హిజ్కియా. మనం చదువుకున్నాం కదా వచనాల్లో, ప్రవక్తల ద్వారా దేవుడు నియమించిన పద్ధతి అంటే అదే పద్ధతిని ఆ తర్వాత వచ్చిన రాజు దావీదు తర్వాత వచ్చిన
తగిన రాజులందరూ కూడా ఇదే ఆరాధన పద్ధతిని అనుసరించారు. అయితే క్రైస్తవులమైన మనము కూడా గ్రంథం ఏ విధంగానైతే ఆరాధన చేయమని చెప్తుందో, నిర్దేశిస్తుందో ఆ విధంగా మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే లేవీయుల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అదే సంఖ్యాకాండంలో 3వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనకు కనపడుతుందండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారై ఉందురు. ఒకసారి ఈ కాంటెక్స్ట్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డానికంటే ముందు దేవుడు ఐగుప్తు రాజు అయిన ఫరో తన ప్రజలను పోనీయమని అడిగినప్పుడు ఫరో ఆయన మాటకు లెక్క చేయకుండా హృదయాన్ని కఠినపరుచుకొని రేపో మాపో అని సాకులు చెప్తూ ఉండిన ఆ కాలంలో ఒక రాత్రి దేవుడు సంహారపు దూతని ఐగుప్తు రాజ్యంలో ఆ ప్రదేశంలో సంచారం చేయడానికి నియమించాడు. ఆ సంహారకుడు యొక్క బాధ్యత లేకపోతే సంకల్పం ఏంటి అంటే ప్రతి ఇంటిలో ప్రతి వీధిలో ఆయన సంచారం చేస్తూ ప్రతి ఇంట్లోని మొదట పుట్టిన తొలిచూలు కుమారుడు మగపిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ మగపిల్లవాడిని చంపడానికి ఆయన సంకల్పించబడ్డాడు సంహారకుడు. అయితే ఇశ్రాయేలీయులు మాత్రం వారు ఒక గొర్రెపిల్లను బలిచ్చి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మములకు లేకపోతే వారి ద్వార బంధాలకు ఆ రక్తాన్ని చిమ్మడం ద్వారా సంహారకుడు ఎప్పుడైతే ఆ గుమ్మం దగ్గరికి వచ్చాడో ఆ గుమ్మం దగ్గర ఆయనకు కనబడిన ఆ రక్తము, ఆ రక్తపు మరకలు, ఆ రక్తం ఎప్పుడైతే ఏ గుమ్మం మీద అయితే ఆయన రక్తాన్ని చూస్తాడో ఆ గుమ్మాన్ని ఆయన వదిలేసి ఏ గుమ్మానికైతే రక్తం లేదో, రక్త ప్రోక్షణ లేదో ఆ గుమ్మములోని లేక ఆ ఇంటిలోని మొదటి చూలు తొలిచూలుని ఆయన చంపినట్లుగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీయుల్లో ప్రతి తొలిచూలు రక్షించబడ్డాడు. అయితే ఐగుప్తు రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న ఆ దాసుని కుటుంబం వరకు ప్రతి తొలిచూలు అక్కడ మరణించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే శేషించిన వారు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీయుల్లో మరణించకుండా మిగిలి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దేవుడు వారిని ఏర్పరచుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ తొలిచూలుగా వారిని ఏర్పరచుకున్నాడు. వారికి మారుగా దేవుడు ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నాడంటే లేవీయులను ఏర్పరచుకున్నాడు. ఎందుకు లేవీయులను ఏర్పరచుకున్నాడు అంటే ఇశ్రాయేలీయులు వారి తొలిచూలకు ప్రతిగా వాళ్ళు బలి అర్పించినట్టుగా మనకు కనపడుతుంది. ఒకసారి మనం ముందు జరిగిన చరిత్ర మనం చూసినట్లయితే వారి తొలిచూలకు బదులుగా వారు ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ తొలిచూలకు మారుగా లేవీయులను ఏర్పరచుకున్నాడు. లేవీయులు ఆయన్ని ఆరాధించేవారిగా, ఆయన మందిరంలో యాజక ధర్మమును అనుసరించేవారిగా, మందిర సేవ చేసేవారిగా ఆయన ఏర్పరచుకున్నాడు. అయితే మనం గమనించినట్లయితే వారికి అప్పగించబడిన ఆ ధర్మశాస్త్రములో కొన్ని అసంపూర్ణమైనవి ఉన్నాయి. లేవీయులు అర్పించిన బలి ద్వారా సంపూర్ణ సిద్ధి కలిగిందా? లేదు. సంపూర్ణ సిద్ధిని వారు కలుగజేయలేదు. ఎవరైతే ఆ బలి పశువుని తెచ్చి లేవీయులు అర్పించిన ఆ బలి ద్వారా బలి పశువును తెచ్చిన వారు కూడా సంపూర్ణ సిద్ధి పొందినవారు కాదు. ధర్మశాస్త్రంలోని ఈ రెండు అసంపూర్ణమైన అవసరం మనం గమనిద్దాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 7వ అధ్యాయము 11వ వచనం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? మొదట దేవుడు ఎవరిని ప్రతిష్ఠించుకున్నాడు అంటే ఇశ్రాయేలీయుల్లోని ప్రతి తొలిచూలని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతి తొలిచూలు వారు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని ప్రతిష్ఠించుకున్నాడు. ఆ తర్వాత యాజకత్వం మార్చబడింది. ఎవరికి మార్చబడింది యాజకత్వం అంటే లేవీయులకు మార్చబడింది.
ఈ లేవీయులు యాజకులై ఉండగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు శుద్ధి కలుగజేసే ఆ కార్యం ఏదైతే ఉందో ఆ కార్యము లేవీయుల వలన సంపూర్ణం చేయబడలేదు. అయితే ఈ కార్యాన్ని, శుద్ధి చేసే ఈ కార్యాన్ని సంపూర్తి చేసే ఒక వ్యక్తిని దేవుడు అనాది కాలంలోనే సంకల్పించుకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు ఆ యాజకత్వం ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో పుట్టినవారు? శరీరరీతిగా చూస్తే ఆయన యూదా గోత్రంలో జన్మించినవారు. యాజకత్వం మరి ఎవరికి ఇవ్వబడింది పూర్వం పాత నిబంధన గ్రంథంలో అంటే లేవీయులకు ఇవ్వబడింది. లేవీయులకు ఇవ్వబడిన ఆ యాజకత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తే తీసుకునే అంత సులువుగా ఆయన తీసుకోలేదు. యాజకత్వాన్ని మనం చేతితో ఇస్తే చాలా సులువుగా, ఎవరన్నా మనకి ఏదన్నా ఇచ్చారంటే చాలా ఈజీగా మనం తీసేసుకుంటాం దాన్ని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని అలా పొందుకోలేదు. దాని వెనక పెద్ద శ్రమ, గొప్ప కార్యమే జరిగింది. ఆ కలువరి సిలువలో, ఆ మండుటెండలో ఆయన కాలిపోతే, ఆయన శరీరము, ఆయన రక్తము అక్కడ అర్పించబడితే ఆయన పొందుకున్న యాజకత్వం అది. ఆ యాజకత్వాన్ని ప్రభువైన యేసు మనకి దానంగా ఇచ్చాడు. దానంగా ఇవ్వడం అంటే ఏంటండి? మనల్ని ఏమన్నా భిక్షం అడిగేవాళ్ళు ఏమన్నా కష్టపడాలా అడగడానికి? చాలా చాలా ఈజీగా ఇట్లా మనం తృణీకరించినట్లుగా మనం ఇచ్చేస్తాం. ఇట్లాగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో అన్యుడు ఎవరైనా సమీపిస్తే వాడి పరిస్థితి ఏంటి? మరణశిక్ష నందును. కానీ మనకైతే ఆ మరణశిక్షను ప్రభు వేయలేదు. కానీ ఆయన కష్టపడి పొందుకున్న యాజకత్వాన్ని ప్రభువు మనకి దానంగా మనకు అనుగ్రహించాడు. ఉచితంగా ఇచ్చేశాడు. ఉచితంగా ఇచ్చిన ఆ యాజకత్వాన్ని మరి మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాం? మనం చూస్తే యాజకుల పనులు కొన్ని ఉంటాయి మనం చదివిన భాగాల్లో. నేను మళ్ళీ చదవట్లేదు, కానీ ఒక 4 పనులు మనకు అక్కడ ప్రధానంగా కనపడతాయి. 1 బలి అర్పించటం, 2 ఆ యాజకులు వాయిద్యాలు వాయించారు, 3 ఆ యాజకులు పాటలు పాడారు, 4 ఆ యాజకులు ఏం చేశారు అంటే ధూపం వేశారు. వీటిని మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం వాళ్ళు బలి అర్పించింది జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బలి అర్పించడం అనేది యాజకులు చేసే పని. అయితే మనం బలి అర్పించాల్సిన అవసరం ఉందా? ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో మార్చబడినట్లుగా మనకు కనపడుతుంది. ఏది మార్చబడింది అంటే యాజకత్వం మార్చబడింది. ఇదియు కాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. 7వ అధ్యాయము 12వ వచనం. ఇదియోగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. చాలా బలి అర్పించే ఈ ధర్మము మార్చబడింది. ఎందుకు అంటే పాప పరిహారార్థ బలిగా ఒక ఆయన ముందుగానే బలయ్యాడు. ఆయనే ప్రభువైన యేసు. ఆయన బలి కావడం ద్వారా అన్యులమైన మనము కొన్ని పొందుకున్నాం. అవి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథం ఒకసారి ఎవరైనా నాకు చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథము 132వ కీర్తన, 132వ కీర్తన 9వ వచనం 16వ వచనం. 9, 16. ఈ యాజకులు నీతి వస్త్రములు ధరించుకొందురుగాక, ఉత్సాహగానం చేయుదురుగాక. అలాగే 16వ వచనం చదవండి అన్న. రక్షణను వస్త్రముగా ధరింపజేసను. చాలండి. గ్రంథంలో మనం చూసినట్లయితే యాజకులకు కొన్ని ప్రతిష్ఠిత వస్త్రాలు ఇవ్వబడ్డాయి కదండి. అహరోనుకి నిర్గమాకాండం 28వ అధ్యాయం ఒకసారి చూడండి. యాజకులకి కొన్ని ప్రతిష్ఠితమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అయితే యాజకుల మనకి
యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని వస్త్రాలు ఇచ్చారు. ఆయన బలి అయి సిలువలో కొన్ని వస్త్రాలు ఆయన మనకు కలుగజేశారు. అవి ఏంటివంటే నీతి అనే వస్త్రము. నేను తీయట్లేదు కానీ రెఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. నీతిని మనకు అనుగ్రహించడానికి పాపం ఎరుగని ఆయనను దేవుడు ఎలా చేశారంట? పాపముగా మార్చాడు. వాస్తవానికి వస్త్రాలు మనకు లేవు, యాజక వస్త్రాలు మనకు లేవు, మనం అన్యులం, యాజక వస్త్రాలు మనకు లేవు. అయితే ఆ వస్త్రాలు మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో బలయ్యి, నాన్న ఇదిగో మీకు వస్త్రాలు ఇవ్వబడలా, నా వస్త్రాలు మీకు ఇస్తున్నాను, నా శరీరాన్ని నా శరీరముతో ఇదిగో ఈ వస్త్రం కొట్టించుకో, ఈ వస్త్రం కొట్టించుకో. ఆయన శరీరాన్ని ఆ కల్వరి శిలువలో ఆయన అర్పించడం ద్వారా నీతి అనే ఆ వస్త్రం అనేది ఒక కుట్టబడి మనకి ధరింపచేయడం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఆ నీతి వస్త్రం ధరించుకొని వచ్చామో లేదో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీతి వస్త్రం, రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకొని వచ్చామా? ప్రతి ప్రభుదినానికి మనకు వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, మాటలతో కానుక అర్పిస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతాం. ప్రభుదిన ఆరాధనకి వెళ్ళొచ్చాము అంటున్నాం. ఎక్కడికి వెళ్ళామంటే నిజమైన ఆరాధన మరి మనం చేసి వెళ్తున్నామా? ఇక్కడి నుంచి నిజమైన ఆరాధికుడు నీతి వస్త్రాన్ని ధరించుకొని ఆరాధన చేస్తాడు, రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఆరాధన చేస్తాడు. ఆ వస్త్రాలు మనకి లేవు అంటే మనం ఎవరు అండి? అన్యులమే. మరణం కావలసిన అన్యుల కిందకే మనం పరిగణించబడతాం. ఆరాధన విషయంలో దేవుడు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం మనం చూస్తాం. నాదాబు, అబీహు అనే ఆ కుమారులు, అప్పుడే యాజకత్వం మొదలవుతుంది ఇశ్రాయేలీయుల్లో. యెహోవా కోరని ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ధూపం వేయడానికి వెళ్ళారంట వాళ్ళు. మందిరంలో నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిందండి. ఆరాధన చేయడానికి వచ్చామని మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజమైన ఆరాధన, ఆయన కోరిన ఆరాధన మనం చేయగలుగుతున్నామా? ఇంకా యాజకులు ఏం చేశారంటే అక్కడ వాయిద్యాలు వాయించినట్లుగా మనకు కనపడుతుంది. ఎంతమంది నియమించబడ్డారంట వాయిద్యాలు వాయించడానికి? 4,000 మంది. ఒక వాయిద్యం వాయించబడితేనే మనలో ఎంత ఉద్యోగం వస్తుందో కదండి. అలాంటిది 4,000 మంది చేతులలో 4,000 వాయిద్యాలు. ఎంత గొప్పగా ఉండుంటుంది ఆరాధన, ఎంత గొప్పగా ఉండుంటుంది. అయితే ప్రభువు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే, ఇదే హెబ్రీ పత్రికలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నానండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము, ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన యాగం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే జిహ్వా ఫలమును అర్పించుట. మనం ఆరాధనలో వాయిద్యం వాడడం కదా. వరకు పాడిన 2 పాటల్లో మనం వాయిద్యం వాడలేదు. ఎందుకు వాడలేదంటే దేవుడు కోరుకున్న ఫలం ఏంటి? జిహ్వా ఫలం. అంటే మన నోటితో మనం ఆయన్ని స్తుతిస్తే ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. నోటితో స్తుతిస్తే. అలాగే పాటలు పాడారు యాజకులు. పాటలు పాడడం కూడా యాజకత్వంలో ఒక క్రియ కదండి. పాటలు మనం ఎలా పాడుతున్నాం? పౌలైతే ఎలా పాడతారంట? ఆత్మతోనూ మనసుతోనూ పాడతారంట. 2 పాటలు పాడుకున్నాం. నా ప్రాణ ప్రియుడా యేసురాజా ఒక పాట, గాయములనని యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పాడామా, లేకపోతే పాటలాగా పాడాము? దాన్ని పాటలా పాడుకున్నాం మనం ఆరాధనలో. అన్ని మనస్కంగా అదొక పాటగా, అది ట్యూన్ బాగుందని లేదా మెలోడియస్గా ఉందని మనం పాడామా, లేకపోతే ఆ లిరిక్ ఏదైతే ఉందో, ఆ పాట సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని మనం గ్రహిస్తూ పాడామా?
ప్రతి ఆదివారం ప్రతి ప్రభు దినాన మనం చేసే ఆరాధనే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. జీవఫలాలు అర్పిస్తున్నాం, మరి ఎలా అర్పిస్తున్నాం మనం? కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అన్న వాక్యం మనం ఉంది. క్రీస్తునందున్న వారు ఎలా ఉంటారంటే నూతన సృష్టి. నూతన సృష్టి అంటే మనం న్యూ ఇయర్కి జ్ఞాపకం చేసుకుంటాం. ఇది వాస్తవానికి న్యూ ఇయర్కి కానీ లేకపోతే బర్త్డేకి కానీ ఇది ఎక్కువగా మనం వింటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. ఆ వాక్యం చూసుకొని నేను నూతన సృష్టి లేకపోతే ఇప్పటి నుంచి అంతా కొత్తది అయిపోయింది అనుకుంటాం, కానీ ఏది కొత్తది కాదు, అంతా పాతదే. నూతనం అవ్వాల్సింది ఏది మరి అంటే మన స్వభావం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి వచ్చిన మనము అలాంటి నూతనత్వంతో మనం వచ్చాం. నూతన స్వభావం అనేది ప్రాముఖ్యం అండి. నూతన స్వభావం ప్రాముఖ్యం. పాతదేమైనా కలిసిందా మన జీవితంలో? పాతదేమైనా అంటుకుందా? రాత్రి సహోదరుడు ప్రార్థన చేస్తూ మాకు మలినాలు అంటుకున్నాయని చేయడం జరిగింది. అంటుకున్నాయా ఏమన్నా మనకి? అలా అంటుకున్న వారం అయితే మనం ఆరాధన చేయడానికి అర్హులం కాదు. అంటుకున్నప్పుడు దాని విషయమై పరీక్షించుకొని దేవుని వాక్య వెలుగులో దాన్ని ఒప్పుకున్న వారం అయితే తిరిగి నూతనమైన స్వభావాన్ని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి నూతనమైన స్వభావమును మనం పొందుకోవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆరాధించబోయే మనం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే యాజకుల క్రియల్లో మరొక ప్రధానమైన క్రియ ఏంటంటే బూర ఊదటం కదండి. 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆ కొనసాగించి 25వ వచనం తర్వాత మనం చూస్తే ఆ యాజకులు బూరలు ఊదటం మనకు కనపడతారు. కాబట్టి ఇప్పుడు బూరలు ఉన్నాయా అంటే ఇప్పుడు బూరలు లేవు. చాలామంది కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉన్నాను, బాకా ఊది బూర ఊది ఉపవాస దినాన్ని ప్రకటిస్తూనే ఉంటుంటారు. అవన్నీ పాత నిబంధన గ్రంథంలో వచ్చిన ఛాయ, కానీ ఒరిజినాలిటీ రియాలిటీలో ఉన్న మనకి ఆ బాకా ఊదటం లేకపోతే బూర ఊదటంలో మనకి ఏ సత్యం మనకి బయలుపడుతుంది అంటే ఆయన్ని ప్రచురించటం కదండి. ఈ ఉదయకాల సమయంలో ఆయన భోజనంలో, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనబోయే మనము ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడు దాన్ని మనకు అనుగ్రహిస్తూ మనకు అందిస్తూ ఒక మాట అక్కడ హెచ్చరిక చేశాడు మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. లేకపోతే 23వ వచనం నుంచి చదివితే బాగుంటుంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను అని చెప్పి 26వ వచనంలో ఉంది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రచురించే అనుభవం అండి. ఇప్పుడు మార్చబడిన యాజక ధర్మంలో యాజకులకు ఇవ్వబడిన మరొక ధర్మం ఏంటంటే ప్రభువు నామాన్ని ప్రచురపరిచే అనుభవం. 4 అనుభవాలు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, నీతి వస్త్రం ధరించిన వారమై ఆయనను మనం ఆరాధించుదుము గాక. రక్షణ వస్త్రములు ధరించుకునే వారమై ఆయనను మనం ఆరాధించుదుము గాక. అలాగే మనం పాడిన పాట ఏ విధంగా పాడాము, మనం ఆత్మతో పాడామో మనసుతో పాడామో మనం పరీక్ష చేసుకుందాం. అలాగే మన జీవఫలములు ఆయనకి ఇష్టపూర్వకంగా లేకపోతే ఆయన ఆజ్ఞానించడానికి, ఆయన అంగీకరించడానికి అనుకూలంగా మన జీవఫలములు ఉండునుగాక. అలాగే మన అనుభవం, ప్రచురపరిచే అనుభవం మనలో ఉందా అనేది మనం పరీక్ష చేసుకుందాం. ఈ 4 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతి రక్షణను ధరించిన వారమై ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాల్పంచుకునే మనము ఆయన శరీరముతో మనం కుట్టబడ్డామని, ఆయన శరీరము కుట్టబడింది, ఆయన శరీరంతో మనం కుట్టబడి ఉన్న అనుభవం మనకుందా?
ఈ తలంపులు, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. అందరికీ వందనాలు తెలుసుకుని ముగిస్తున్నాను.